నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ధర్నాలు ఉంటే చెప్పుండ్రి. రాజు బలవంతుడైనప్పుడు, చాణక్యుడు చెప్తాడు, రాజు బలవంతుడైనప్పుడు దేశంలో వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలందరూ ఒక తాటి మీదకి వస్తారు. జంతర్ మంతర్ కాడ నీట్ పరీక్ష కోసం చర్చ జరిగితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారు అని ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఖలిస్తాన్ జిందాబాద్ అనటానికి నీట్ పరీక్షకు ఏం సంబంధం ఉంది? మేము విద్యార్థుల్ని గౌరవిస్తాం, విద్యార్థులే మా శక్తి, యువతనే ఈ దేశ శక్తి అని పార్లమెంటు సాక్షిగా దగ్గర నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వేదికల మీద భారత యువశక్తి గురించి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. 58 ఏళ్ళ యువకుల గురించి మేము మాట్లాడలేము, 58 ఏళ్ళ మేము యువకులు అనుకుంటలేము. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము విద్యార్థుల మీద వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుర్రు. ఆర్ఎస్సీ వాళ్ళు, పీడిఎస్సీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 వాళ్ళు, ఉమర్ ఖలీద్ వాళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతని వ్యతిరేకించేటోళ్ళంతా వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబు చేసేందుకు మొదలుపెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తే హంలో, ఎవడరా నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్కి నీటికి ఏం సంబంధం ఉంది? ఇట్లా మీ బయటలో కనబడతా ఉన్నాయి కదా నేపాల్ చేస్తామనేది. ఒక్కొక్క కానిస్టేబుల్ని కిందేసి తొక్కుతా ఉన్నారు కదా విద్యార్థులు చేసేది. వాళ్ళని విద్యార్థులు మమ్మల్ని ట్రీట్ చేయమంటారా? ఏమడుగుతా ఉన్నారు? ఎస్, నీటిలో కొన్ని దొంగతనాలు జరిగినాయి, 17 మంది జైల్లో ఉన్నారు, విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి. సో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటిదాకా రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పేపర్ లీక్ అవుడు, గ్యాస్ లీక్ అవుడు, కట్టిన బంగ్లాలు కూలిపోవుడు, ఇట్లా రకరకాలైనటువంటి సంఘటనలు 1947 నుంచి ఈ రోజు దాకా జరిగినాయన్ని బాధ్యత వహించి ఏ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు రాజీనామా చేసిండ్రు? మేము దాన్ని పార్లమెంటు వేదికగా చర్చించేందుకు రమ్మంటున్నాం. చర్చకు రమ్మంటే రాహుల్ గాంధీ పారిపోతున్నాడు, బయట లొల్లి పెడతా అంటున్నాడు రోడ్ల మీద. నీ దగ్గర గణాంకాలు ఉంటే నువ్వు వచ్చి ఫ్లోర్లో నీకు మైక్ ఇస్తాం, చర్చ స్టార్ట్ చేయంటున్నాం. మీరు నీటిపై చర్చ జరగాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాక చర్చ ఏముంటుంది? ఇంకా మీరు చర్చను ప్రారంభించి చర్చలో మా తప్పుల్ని ఎత్తి చూపుండ్రి. వెన్ వీ కెనాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్, అప్పుడు మీరు మా రాజీనామా అడుగుండ్రి. మేము చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే దెన్ డెఫినెట్లీ వీ విల్ క్విట్ అవర్ జాబ్స్. మేము ఫెయిల్ అయితే, మేము ఫెయిల్ అయిన రోజు మేము తప్పకుండా క్విట్ అవుతాం. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ఆయన నేను వచ్చి పిహెచ్డీ చేస్తున్నాను, నేను జేఎన్యూ విద్యార్థిని, నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అని క్లెయిమ్ చేసుకుంటే ఐ కెనాట్ బ్లేమ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మాట్లాడుతుంది నీట్ గురించి మాట్లాడుతున్నారు, నీట్ వల్ల నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. అందులో నీట్ ఎగ్జామ్ రాసిన ఒక్క విద్యార్థి ఆ ధర్నాలు ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా మీద తెల్ల బట్టలు వేసుకున్నామని చెప్పి మీరు బురద జల్లుతుంటే, బురద జల్లుతున్నటువంటి వ్యక్తుల్ని వచ్చి నీ దగ్గర ఉన్న నీట్ ఏంది, నీ ప్రశ్న ఏంది, చర్చ జరిపేందుకు రమ్మంటున్నాం తప్ప మేము తప్పు చేసినామని ఎక్కడ చెప్తలేదు. తప్పు చేసిన వాళ్ళని మేము ఏ రోజు క్షమించలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి స్లోగన్ ఒకటే, మై నై కావుంగా కిసీకు బి నై కానేదేంగా. ఇంతకంటే గొప్పగా ఏం చెప్తారు? ఇంకా ఏమంటారు? మీరు వాడుతున్న పదాల పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. పేపర్ లీక్ వేరు. లీక్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికీ దొరకాలి పేపర్ దొరికింది, ఎవడో ఒకటి దొంగతనం చేసి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది దొంగతనం అంటారు. దొంగతనం వేరు, లీక్ వేరు అన్న. లీక్ అంటే అందరు సోషల్ మీడియాలో అందరికి వచ్చేసేయాలి. ఎవరికి వచ్చిందన్న నీట్ పేపర్? ఒకరి తర్వాత ఒకరు అడుగురు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎవ్రీబడి. దొంగతనం జరిగింది కాబట్టి రద్దు చేసినాము అంటున్నాము. కొద్దిమంది ఆ దొంగతనం వల్ల వినాలి ఒక్క నిమిషం.
దొంగతనం వల్ల ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు, ఒక ప్రొఫెసర్కి సంబంధించిన వాళ్ళు కొద్ది మందికి బెనిఫిట్ అయింది కాబట్టి మిగతా విద్యార్థులకి నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ దొంగతనాన్ని అరికట్టాలనే ఉద్దేశం కొద్దీ లీక్కి దొంగతనానికి మధ్యన తేడా గమనించమనేది నేను మీకు చేస్తున్న అప్పీల్. అనేటువంటిది బీజేపీ మూటగట్టుకుంటున్నటువంటి అంశం. ఇందిరాగాంధీ గారు ఇంతకంటే ఎక్కువ చేసినా కూడా ఆవిడ ఇప్పటికీ ఆవిడ ఇమేజ్ ఇంకా భద్రంగానే ఉంది. మీరు మాత్రం మీరే షహీన్ బాగ్ లో కానివ్వండి, పంజాబ్ రైతుల గొడవలప్పుడు కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, మీరు అంచువేస్తున్నారనే వాదన మాత్రం మీరు మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేదని ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తామని వచ్చిర్రు. ఒక్కసారి మన మీడియా మిత్రులను అడిగి హైదరాబాద్ విజువల్స్ తీసుకోండి. ఏంది ముద్దు పెట్టుకొని ఎత్తుకపోతారా అన్న? అసెంబ్లీ గేట్లు దుంకుతామని వచ్చిన విద్యార్థుల పట్ల పోలీసులు ఎట్లా ప్రవర్తించారో ఒక్కసారి తెలుగు మీడియా ఛానల్స్ అన్ని వెనకకు పోయి చూడండి. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటే కూడా రావద్దు బాబు అని తోలుకపోతారా? లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటామని భద్రత అంశాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పోలీస్ తన డ్యూటీని తను చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక రాష్ట్రంలో ఆందోళన జరుగుతుంది, ఆందోళన అంచడం ఎట్లా అనేది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని విద్యార్థులను అంచివేసిరు. ఈ జర్నలిస్టులు పోతే కూడా లాఠీచార్జ్ అయింది చాలాసార్లు తెలంగాణ అసెంబ్లీ దగ్గర. పాత ప్రభుత్వంలో అయింది, కొత్త ప్రభుత్వంలో కూడా అయింది. గవర్నర్ బంగ్లా కోసం దరఖాస్తు ఇస్తామంటే రానిస్తారు, గోడ దుంపుతాం విధ్వంసం చేస్తామంటే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఎక్కడ కూడా అణిచివేయలేదు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు, పోలీసు వాహనాలని ధ్వంసం చేసినప్పుడు, మీడియా మిత్రుల్ని వెంటబడి కార్లలో కూర్చుంటే కార్లను పగలగొట్టి కొట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని హింసించాలని కొట్టాలనేది భారత ప్రభుత్వం కానీ భారత పోలీసుల ఉద్దేశం కానీ కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరిగినాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు. మరి ఆ పేపర్ లీకులు జరిగినప్పుడు బీజేపీ ఏం చేసింది? మరి ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలకపక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం. దేర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఎంపిక అయినటువంటి లీడర్లకి, ఎంపీలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు. మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడతావో ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్. ఓసారి శివుడు అంటే, ఓసారి మహాభారతం అంటే, ఓసారి ఇంకోసారి అంటే, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడతావు. దిస్ ఈజ్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగెన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై, దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాక్ చేస్తావు నువ్వు? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, ఉరి శిక్ష వేసిన ముద్దాయిని కూడా ఉరి తీసే కంటే ముందు రోజు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. అరే నువ్వు సాక్ చేయాలంటున్నావు కదా, చెప్పు, కారణాలు చెప్పు. ఎల్ఓపి యూ కమ్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ స్పీక్. మాట్లాడి చెప్పు మేము చేసిన తప్పులేంది, అసలు నీకు లీకేజ్ అంటే ఏంది, దొంగతనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేడా తెలిస్తే యూ ప్లీజ్ కమ్ టుమారో టు ద పార్లమెంట్ అండ్ అడ్రస్, ఆన్సర్ మై క్వశ్చన్ అట్లీస్ట్. అయోధ్యలో విరాళాల చోరీ జరిగితే చంపత్రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ లీక్ కాలేదు కాబట్టి చేయట్లేదు. దొంగతనం వేరు, లీక్ వేరు. అక్కడ కూడా దొంగతనం జరిగింది కాబట్టి అరెస్టులు జరిగినాయి. మా ప్రభుత్వమే ఉంది, మేమే సిట్ వేసినాం, మేమే అరెస్ట్ చేసినాం. మీరు అంత ఆగమాగం కావాల్సిందేముంది? దొంగతనం జరిగితే దొంగతనం జరిగింది, దొంగ కూడా దొరకబట్టిన లోపలేసినాం. మీరేసిరా? కాంగ్రెస్ వాళ్ళు వేసిరా? సమాజ్వాదీ వాళ్ళు వేసిరా? మేమే వేసినాం. యోగి ఆదిత్యనాథ్ గారే సిట్ వేసిరు, విచారణ జరుగుతుంది. ఊరన్నాక అందరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, మీ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. దానికి ఎవరేం చేస్తారన్నా? వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటేనే వ్యవస్థ అవుతుంది. వ్యవస్థను పట్టుకొని వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అంటే అందరు ఉంటారు. తప్పు చేసిండు ఒకడు. అరే తిరుపతి పోతూ ఒక ఆయన మాలలుండి అలా దేవుని విగ్రహం ఎత్తుకొని పోయి పరిగెడుతున్నాడు. ఈజ్ ఇన్ మాల, మీదున్న కండువా తీసి దేవుని విగ్రహం మీద ఎత్తుకొని పోతున్నాడు. సీసీటీవీలలో చూసి దొంగలు దొరకబట్టిర్రు. మరి నువ్వు భక్తునివే కదా, ఎట్లా ఎత్తుకపోయినావు అంటే? సో ఆయన బుద్ధి ఆ నిమిషం భగవద్గీతలో ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. అట్లుంది కర్మ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ కర్మ, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల నడవాల్సిన కర్మ ఉన్నది కాబట్టి, వాళ్ళతోటి ఏం అయితలేదు కాబట్టి
కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో పేరు వాళ్ళకి ఏడొస్తుందో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్టు ఇంకో పార్టీ ఏడొస్తుందో అని భయపట్టి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ఈయన పోయి రోడ్ల మీద దొరుకుతున్నాడు. నథింగ్ మోర్ దెన్ దట్. సార్ ఢిల్లీలో ఎన్ఎస్ఏ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Every 3 months ఒకసారి రెన్యువల్ చేస్తారు. इसके बाद ओके ना और किसी